కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు బొజ్జ ఐశ్వర్యపై జనసేన నాయకుడు బిఎన్ రాజు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ కు మహిళల పట్ల ఎంతో గౌరవం ఉందని, అందుకే మహిళలంతా ఆయన్ని అన్నగా ఆపద్బాంధవుడిగా భావిస్తారన్నారు. బొజ్జ ఐశ్వర్య ఒక మహిళ అయ్యుండి కూడా పవన్ కళ్యాణ్ ను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ను ఏకవచనంతో సంబోధించడం సరికాదని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో తమ నాయకుడు కించపరిచేలా మాట్లాడినందుకు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 13 నెలల్లోనే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో 308 కోట్లకు పైగా నిధులు కేటాయించి ఎన్నో సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేస్తూ ఉన్నారని వివరించారు. ఎంతో గౌరవం ఉన్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారిని అసభ్యకరమైన మాటలతో ఏకవచనం ఉపయోగించి వారిని చాలా అవమానపరిచే విధంగా మాట్లాడటం మా యొక్క జనసేన నాయకులకి జీర్ణించుకోలేక ఆమెపై మరి చట్టపరమైన చర్యలు తీసుకోమని పోలీసు వారిని కోరడం జరిగింది. మరి అందులో భాగంగా ఆమె నిన్న పిఠాపురం వచ్చి కొన్ని వీడియో మాట్లాడడం జరిగింది. మరి వారు కూడా ఉన్నటువంటి కౌన్సిలర్లు, ఆ యొక్క వార్డులో గతంలో వారి ప్రభుత్వం పైన ఉన్నటువంటి కౌన్సిలర్లు మరి వారు చేయవలసిన పని అది. మరి ఏదో శాస్త్రం చెప్పినట్టు కులిగింద పూస అనే విధంగా మరి తన కూడా ఉన్నటువంటి కౌన్సిలర్లు వాళ్ళు చేయలేని పని కూడా మరి ఇప్పుడు చేయాలని కూడా మాట్లాడడం చాలా బాధాకర విషయం. మరి అలాగే మరి ఈ యొక్క నాయకుల పైన బురద జల్లాలని, అవమానపరచాలని అంటే కొన్ని పేడాస్టిట్గా వారు వ్యవహరించడం జరిగింది. మరి మేము మాపై చాలా అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. కానీ ఆవిడ ఒక మహిళగా గౌరవించి ఆమెపై మాకున్నటువంటి గౌరవం మరి